ఈరోజు మీ ముందుకి డీ-లింక్ 8 పోర్ట్ స్విచ్, డీ-లింక్ 5 పోర్ట్ స్విచ్ తీసుకొచ్చాను. ఈ రెండిటి గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మీకు. డీ-లింక్ 8 పోర్ట్ 10/100 Mbps డెస్క్టాప్ స్విచ్. ఇప్పుడు మనం ఒక ఇంటర్నెట్ రౌటర్ పర్చేజ్ చేసి ఆ ఇంటర్నెట్ నుంచి మనం 4 ఇంటర్నెట్ కనెక్షన్స్ అయితే కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ రౌటర్కి ఇచ్చిన వెనకాల బ్యాక్ సైడ్ పోర్ట్స్ని బట్టి మేబీ బ్యాక్ సైడ్ ఇచ్చిన పోర్ట్స్ అన్నీ మనం ప్రాపర్గా యూజ్ చేసాం. 4 పీసీలకి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకున్నాం. ఇంకా ఎక్స్ట్రా పోర్ట్స్ కావాలి, బట్ మనకి వైఫై అవసరం లేదు. అలా కావాలనుకుంటే మనం 8 పోర్ట్ స్విచ్ చేసుకోవాలి. డీ-లింక్లో ఉంది. ఇది బ్యాక్ సైడ్ అయితే మనకి 8 పోర్ట్స్ ఉంటాయి. ఆ 8 పోర్ట్స్ నుంచి మన రౌటర్ నుంచి ఒక కేబుల్ తీసుకొచ్చి ఈ స్విచ్కి కనెక్ట్ చేసి డైరెక్ట్గా ఇంటర్నెట్ అవుట్పుట్, ఇంకా 8 పోర్ట్స్ ఉంటాయి. 8 పోర్ట్స్ కూడా అవుట్పుట్ ఇచ్చుకోవచ్చు మనం. ఫాస్ట్ అయితే ఏం తగ్గదు, పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇక్కడ కూడా ఎంటర్ చేశారు. ఇక్కడ అప్ టు 200 Mbps పర్ పోర్ట్. ఈచ్ వన్ పోర్ట్ వచ్చి 200 Mbps వరకు కూడా నెట్ని ప్రొవైడ్ చేస్తుంది. కనెక్ట్ టు 8 డివైజెస్, ప్లగ్ అండ్ ప్లే, నో కనెక్షన్ రిక్వైర్డ్. అంటే దీనికైతే ఏ విధమైన ఇన్స్టలేషన్ అయితే ఏమి ఉండదు. జస్ట్ మనం ఈ స్విచ్ ఓపెన్ చేసి డైరెక్ట్గా రౌటర్ నుంచి దీనికి ఒక కేబుల్ కనెక్ట్ చేస్తే మనకి ఇంటర్నెట్ అయితే 8 సిస్టమ్స్కి మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే మనకు చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ 200 Mbps వరకు కూడా ఇది పర్ఫార్మెన్స్ గెయిన్ చేస్తుంది. ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి లోపల ఏమి ఇచ్చారో చూద్దాం. Mbps వరకు కూడా ఈ స్విచ్లో మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే సత్తా ఉంది. ఈ స్విచ్కి అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీ కనెక్షన్. ఏ విధమైన ఇన్స్టలేషన్ కానీ, ఐపీ అడ్రస్ కానీ, డ్రైవర్స్ కానీ ఏమీ ఇన్స్టాల్ చేయవసరం లేదు. చాలా ఈజీగా సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం వైఫై రౌటర్ నుంచి కేబుల్ తీసుకొచ్చి స్విచ్కి ఇన్సర్ట్ చేస్తే చాలు. ఎక్స్ట్రా మనకి పీసీ రౌటర్కి ఇచ్చిన పోర్ట్స్ ఆల్రెడీ 4 పోర్ట్స్ ఉంటాయి. మన స్విచ్కి ఇచ్చినవి 8 పోర్ట్స్ ఉంటాయి. 4 + 8 12 సిస్టమ్స్కి ఒకే ఇంటర్నెట్ నుంచి మనం 12 సిస్టమ్స్కి ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. డీ-లింక్ స్విచ్. ఇక్కడ మనకు పోర్ట్స్కి ప్రతి పోర్ట్కి కూడా మనకు ఒక ఇండికేటర్ అయితే ఇస్తారు. ఎల్ఈడి ఇండికేటర్ ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఆన్ ఆఫ్ ఎల్ఈడి, 1 ఎల్ఈడి ల్యాన్ పోర్ట్ ఎల్ఈడి, 2 ల్యాన్ పోర్ట్ ఎల్ఈడి, 3 ల్యాన్ పోర్ట్ ఎల్ఈడి, 4 ల్యాన్ పోర్ట్ ఎల్ఈడి, 5 ల్యాన్ పోర్ట్ ఎల్ఈడి, 6 ల్యాన్ పోర్ట్ ఎల్ఈడి, 7 ల్యాన్ పోర్ట్ ఎల్ఈడి, 8 ల్యాన్ పోర్ట్ ఎల్ఈడి. 8 ల్యాన్ పోర్ట్ ఎల్ఈడిస్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే బ్యాక్ సైడ్ కూడా 8 పోర్ట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 వరకు కూడా ప్రాపర్గా ఉన్నాయి. మనం ఏ కేబుల్ అయితే ఇన్సర్ట్ చేసామో 1లో ఇన్సర్ట్ చేస్తే 1లో ఇండికేటర్ బ్లింక్ అవుతుంది. మనకి 2లో ఇన్సర్ట్ చేస్తే 2లో ఇండికేటర్ బ్లింక్ అవుతుంది. ఏ పోర్ట్లో అయితే మనం ఇన్సర్ట్ చేసామో ఆ పీసీ అయితే మనకి ఇక్కడ ఇండికేటర్ ఉంది. ఇక్కడ ఇండికేటర్ బ్లింక్ అవుతుంది. డీ-లింక్ నుంచి అయితే బాగుంటుంది. ఇది కంపెనీ చాలా స్టాండర్డ్ కంపెనీ. డీ-లింక్లో అయితే ఇక్కడ ప్రాపర్గా ఎంటర్ చేశారు. డీ-లింక్ DES 100-8CE సీరియల్ నెంబర్ మాన్యువల్గానే ఉంది. ఇక్కడ దీనికి వాట్స్ అడాప్టర్ కూడా ఇచ్చారు. 5 వాట్స్ అడాప్టర్ ఇచ్చారు. చాలా సింపుల్గా లైట్ వెయిట్లో ఉంది ఇది రౌటర్. ఇది చాలా సింపుల్గా లైట్ వెయిట్లో ఉంది. డీ-లింక్ 8 పోర్ట్ స్విచ్. ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకి అడాప్టర్ ఇన్సర్ట్ చేయడానికి పోర్ట్ ఇచ్చారు. క్విక్ ఇన్స్టలేషన్ యూజర్ గైడ్ కూడా ఇచ్చారు. జస్ట్ మనం ఈ యూజర్ మాన్యువల్ని అయితే ప్రాపర్గా చూస్తే ఖచ్చితంగా మనం ఎవరి సపోర్ట్ లేకుండా రౌటర్ నుంచి స్విచ్కి ఎలా కనెక్ట్ చేయాలో ప్రాపర్గా 1 by 1 కూడా మనకి ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. ప్రొడక్ట్ సెటప్ అని ఇచ్చారు. ఇక్కడ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చాలా లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. యూజర్ మాన్యువల్ అయితే చాలా సింపుల్గా 3 స్టెప్స్లో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడాప్టర్ నుంచి డైరెక్ట్గా స్విచ్ కనెక్ట్ చేయటం, పవర్లో ఆన్ చేయాలి. రౌటర్ నుంచి మనకు స్విచ్ ఒక కనెక్షన్ ఇవ్వాలి. ఆ కనెక్షన్ నుంచి డైరెక్ట్గా సిస్టమ్కి ఇచ్చుకోవచ్చు, ల్యాప్టాప్కి ఇచ్చుకోవచ్చు. మనం ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకొక వైఫై రౌటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండికేటర్స్ ఎల్ఈడీస్ అయితే ఎట్లా బ్లింక్ అవుతాయని కూడా మనకు ప్రాపర్గా కూడా మాన్యువల్ ఎంటర్ చేశారు. ఇది యూజ్ చేసే ముందు అయితే ఎవరి సహాయం లేకుండా
ప్రాపర్గా ఈ యూజర్ మాన్యువల్ చూస్తే మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో అన్నీ కూడా ఈ యూజర్ మాన్యువల్లో ఉంది. యూజర్ మాన్యువల్లో కూడా సెటప్ అంతా చాలా క్లారిటీగా క్లియర్గా ఇచ్చారు. సెకండ్ మాన్యువల్ బుక్ కూడా ఉంది, డీలింక్ వారంటీ సేఫ్టీ అండ్ ఇన్ఫర్మేషన్ లిమిటెడ్ ప్రొడక్ట్ వారంటీ. ఈ వారంటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇక్కడ కూడా రాశారు. ఫర్ బెటర్ సర్వీస్ ప్లీజ్ రిజిస్టర్ యువర్ ప్రొడక్ట్ ఆన్ యువర్ లోకల్ డీలింక్ వెబ్సైట్ ఆర్ http://register.dealink.com. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఈ ప్రోడక్ట్ సీరియల్ నెంబర్ ఇచ్చి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ని రిజిస్టర్ చేసుకుంటే డైరెక్ట్గా కంపెనీ నుంచి అయితే మనం వారంటీ పొందొచ్చు. 5 వాట్స్ అడాప్టర్, 2 పిన్ అడాప్టర్. జస్ట్ చాలా సింపుల్ అండి ఇది. ఎక్కువ కనెక్షన్స్ మనకి ఇంటర్నెట్ కనెక్షన్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఏ విధమైన ఇన్స్టలేషన్ లేకుండా ఐపీ అడ్రస్ అయితే బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. మేబీ లేదు మనం ఎక్స్ట్రా రౌటర్ కూడా కనెక్ట్ చేసుకొని ఇంకో 4 కనెక్షన్స్ పెంచుకోవచ్చు. అప్పుడు వైఫై రౌటర్స్ అవుతాయి, 2 వైఫై రౌటర్స్ ఉంటాయి. బట్ మనకి వైఫై అవసరం లేదు, ఓన్లీ మనకి ఇంటర్నెట్ అవుట్పుట్ వస్తే చాలు అనుకుంటే ఈ డీలింక్ 8 పోర్ట్ పర్చేజ్ చేయొచ్చు. జస్ట్ డీలింక్ పవర్ అడాప్టర్ పిన్ ఇట్లా ఇన్స్టాల్ చేసి ఇది పవర్లో ఇన్సెట్ చేసి మనకి డీలింక్ రౌటర్ అయితే రౌటర్, టీపీ లింక్ అయితే టీపీ లింక్, ఏ కంపెనీ రౌటర్ అయినా మనకు నో ప్రాబ్లం. ఇక్కడ ల్యాన్ పోర్ట్స్ దగ్గర కూడా మనకి నెంబర్స్ వేసారు, 1 నుంచి 8 వరకు కూడా ఉన్నాయి. మనం ఏ పోర్ట్లో డైరెక్ట్ ఇన్సెట్ చేసినా అవుట్పుట్ ఇచ్చుకుంటే మనకు 100% 200 Mbps అప్ టు స్పీడ్ అని మనకైతే బాక్స్ మీద కూడా ఎంటర్ చేశారు ప్రాపర్గా. అయితే ఈ 8 పోర్ట్స్ కూడా మనం కేబుల్ కనెక్ట్ చేసి దీని నుంచి పీసీకి అయితే పీసీ, టీవీ అయితే టీవీ, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, గేమ్ ప్యాడ్ అయితే గేమ్ ప్యాడ్కి మనం కేబుల్ నుంచి అయితే ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇది 8 పోర్ట్ స్విచ్. అలాగే 5 పోర్ట్ స్విచ్ కూడా తీసుకొచ్చాను. డీలింక్ 5 పోర్ట్ స్విచ్ DES 105C. లాస్ట్ అయితే మనకి DES 108C అని ఉంది. 8 అంటే 8 పోర్ట్, 5 అంటే 5 పోర్ట్. ఇది ఇక్కడ కూడా ఇచ్చారు, ఇక్కడ 5x ఫాస్ట్ ఎథర్నెట్ 5 పోర్ట్ 10/100 Mbps డెస్క్టాప్ స్విచ్, ఫాస్ట్ ఎథర్నెట్ అప్ టు 200 Mbps ఫర్ పోర్ట్. ఈచ్ వన్ పోర్ట్ వచ్చి మనకి 8 పోర్ట్ అయినా 5 పోర్ట్ అయినా 200 Mbpsకి అయితే అవుట్పుట్ ఇచ్చే సత్తా ఈ డీలింక్ 8 పోర్ట్ స్విచ్ 5 పోర్ట్ స్విచ్లో ఉన్నాయి. కనెక్షన్ 5 పోర్ట్ డివైస్ ప్లగ్ అండ్ ప్లే. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజే. మన 8 పోర్ట్ ఎలా యూజ్ చేసుకోవాలో 5 పోర్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనకి లేదు 8 పోర్ట్ అవసరం లేదు, ఓన్లీ మనకి 5 పోర్ట్ మనకి ఇంటర్నెట్ రావాలి. రౌటర్ నుంచి మనకు 5 పోర్ట్స్ అయితే సరిపోతాయి. అవుట్పుట్ 5 అవుట్పుట్స్ కావాలి మనకి. ఒకటి పీసీ, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, గేమ్ ప్యాడ్, టీవీ, దేనికైనా మనకి 5 పోర్ట్స్ కావాలనుకుంటే డీలింక్లో 5 పోర్ట్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. డీలింక్ నుంచి అయితే డీలింక్ స్విచ్ పర్చేజ్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా 8 పోర్ట్ కనెక్షన్స్ ఎట్లా అయితే మనం చూపించాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీనికి కూడా అంతే. బట్ 2 తీసుకురావడానికి కారణం వేరియేషన్ ఏంటంటే తక్కువ పర్పస్ ఉంటుంది, మనకి ఎక్కువ పోర్ట్స్ వద్దనుకుంటే డీలింక్లో 5 పోర్ట్ అవైలబుల్ ఉంది, 8 పోర్ట్ కూడా స్విచ్ అవైలబుల్ ఉంది. తక్కువ బడ్జెట్లో ఈజీగా ఇన్స్టలేషన్ అవి అయితే. ఇది కూడా అన్బాక్స్ చేద్దాం. ఫీచర్స్ అని ఇచ్చారు. 8 పోర్ట్ స్విచ్కి ఏ విధమైన ఫీచర్స్ అయితే ఉన్నాయో 5 పోర్ట్ స్విచ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇది అన్బాక్స్ చేద్దాం. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా ఈజీ ఇన్స్టలేషన్. మనకు సీడీ అవసరం లేదు, ఐపీ అడ్రస్ కూడా మనం ఇన్సర్ట్ చేయవసరం లేదు. ఎవరి సహాయం లేకుండా కూడా మనం యాజ్ ఇట్ ఈజ్గా స్విచ్ పర్చేజ్ చేసి వైఫై రౌటర్ నుంచి మనకు డైరెక్ట్గా 5 అవుట్పుట్స్ కావాలనుకుంటే 5 అవుట్పుట్స్ ఇది 5 అవుట్పుట్ స్విచ్. ఇది చాలా సింపుల్గా లైట్ వెయిట్లో చాలా స్లిమ్గా స్మాల్ సైజులో డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ఎల్ఈడీస్ కూడా ఇచ్చారు. పవర్ ఆన్ ఇండికేటర్ 1 LED, 2 LED, 3 LED, 4 LED, 5 LED. ఈ బ్యాక్ సైడ్ ఇచ్చిన 5 ల్యాన్ పోర్ట్స్కి మనకి ఫ్రంట్ సైడ్ అయితే 5 ల్యాన్ పోర్ట్స్ ఎల్ఈడీస్ కూడా ఇచ్చారు. మన అడాప్టర్ కనెక్ట్ చేయగానే మనకి ఇది పవర్ వస్తుందా లేదని తెలుసుకోవటానికి పవర్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి పవర్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. అడాప్టర్ పోర్ట్
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 8 పోర్ట్ స్విచ్కి 5 పోర్ట్ స్విచ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డీలింక్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ని http://register.dlink.com ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం డీలింక్ ప్రోడక్ట్ ఏ పర్చేజ్ చేసినా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ నుంచి మనం పర్చేజ్ చేసిన రోజు నుంచి డీలింక్ నుంచి అయితే మనం వారంటీ పొందొచ్చు. అదైతే మంచి విషయం. డీలింక్ నుంచి అయితే స్విచ్ బ్యాక్ సైడ్ కూడా ఎంటర్ చేశారు. డీలింక్ DES 100/5C. దీనికి కూడా సేమ్ పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. 5 వాట్స్ అడాప్టర్. మిగతా సీరియల్ నెంబర్ ఇవి కూడా కామన్గానే ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గానే 8 పోర్ట్కి ఎలా ఇన్సర్ట్ చేసామో ఈ అడాప్టర్ జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసి అడాప్టర్ని పవర్లో ఇన్సర్ట్ చేసి మనకు రౌటర్ నుంచి తీసుకొచ్చిన ఒక ఇన్పుట్ ఇందులో ఇచ్చుకుంటే మనం ఎక్స్ట్రా 5 ఇన్పుట్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఆ ఫీచర్స్ అయితే డీలింక్లో తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ స్విచ్ నుంచి అయితే. అంటే ఇంకా చాలా 8 పోర్ట్ 12 పోర్ట్ స్విచ్ ఉంది, 20 పోర్ట్స్ ఉన్నాయి, 24 పోర్ట్స్ ఉన్నాయి, 22 పోర్ట్స్ ఉన్నాయి. బట్ రెగ్యులర్గా మనకి ఎక్కువగా యూజ్ చేసి అయితే మార్కెట్లో 5 పోర్ట్ స్విచ్ అండ్ 8 పోర్ట్ స్విచ్. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే చాలా ఉన్నాయి డీలింక్లో అయితే. 5 పోర్ట్, 8 పోర్ట్, 16 పోర్ట్, 22 పోర్ట్, 24 పోర్ట్, ఇంకా చాలా ఉన్నాయి. ఎంత హెవీ కావాలన్నా స్విచ్లో మనకి డీలింక్లో అయితే అవైలబుల్ ఉంటాయి. లేదా తక్కువ బడ్జెట్లో ఎక్కువగా మనకి యూజ్ చేసేవి ఇవే 5 పోర్ట్ అండ్ 8 పోర్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 8 పోర్ట్ అండ్ 5 స్విచ్ కూడా సేమ్ ఫీచర్స్ అండ్ సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ వారంటీ. 200 MBPS అనుకుంటే చాలా ఎక్కువ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేసి సపోర్ట్ చేసేలాగా మనకి డీలింక్లో డిజైన్ చేశారు. 8 పోర్ట్ స్విచ్ అండ్ 5 పోర్ట్ స్విచ్. తక్కువ బడ్జెట్లో 5 పోర్ట్ అండ్ 8 పోర్ట్ అవైలబుల్ ఉన్నాయి. స్విచ్ కావాలనుకుంటే డీలింక్లో పర్చేజ్ చేయొచ్చు. చాలా క్వాలిటీగా ఫ్రీక్వెన్సీ, ఇంటర్నెట్ ఫ్రీక్వెన్సీ తగ్గకుండా యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్ ఇస్తాయి డీలింక్లో 8 పోర్ట్ అండ్ 5 పోర్ట్. తక్కువ బడ్జెట్లో మనకు స్విచ్ కావాలనుకుంటే డీలింక్లో పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.